ధర్నా ముట్టడి వంటి ఆందోళన కార్యక్రమాలు ప్రభుత్వ కార్యాలయాల ఎదుట జరుగుతుంటాయి. కానీ ఈ ఆందోళన అందుకు భిన్నంగా జరిగింది. నడి సంద్రంలో ధర్నా ముట్టడి జల్ రోకో వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురం ఇందుకు వేదిక అయింది. సముద్ర గర్భంలో చమురు నిక్షేపాలను గుర్తించేందుకు చినమైనవానినక్క గ్రామంలోని తీరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఓఎన్జీసీ అధికారులు సర్వే చేపట్టారు. ఇందుకు మత్స్యకారులకు ముందస్తు సమాచారం ఇవ్వలేదు. ఎప్పటిలా మత్స్యకారులు చేపల వేట కోసం బోట్లపై సముద్రంలోకి వెళ్లగా ఓఎన్జీసీ సిబ్బంది వారిని అడ్డుకుంటున్నారు. చేపల వేటకు రావద్దని బెదిరించడంతో పాటు వలలను కత్తిరించారు. ఓఎన్జీసీ చర్యలపై మండిపడుతున్న మత్స్యకారులు సుమారు 400 మంది 40 బోట్లలో సముద్రంలోకి వెళ్లి అక్కడ సర్వే చేస్తున్న 8 ఓఎన్జీసీ ఓడలను ముట్టడించారు. ఓడల చుట్టూ బోట్లను నిలిపివేసి వాటిని కదలనివ్వకుండా జల్ రోకో చేశారు. అనంతరం మత్స్యకార పెద్దలు ఓఎన్జీసీ ఓడల్లోకి వెళ్లి ధర్నా చేశారు. సముద్రంలో ఓఎన్జీసీ నిర్వహిస్తున్న సర్వే వల్ల తమ ఉపాధికి గండిపడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. చేపల వేటే జీవనాధారంగా బతుకుతున్న తమను సముద్రంలోకి వెళ్లవద్దనడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. ఇక్కడ మత్స్యకారుల యొక్క సముద్రం మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఇక్కడ మత్స్యకారులకి ఎటువంటి అవగాహన లేకుండా, ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా ఓఎన్జీసీ వారు సర్వే జరిపించడం జరుగుతుంది. దానివల్ల ఓఎన్జీసీ వారు వేసే బాంబుల వల్ల ఇక్కడ పొల్యూషన్ అయ్యి చేపలు చచ్చిపోవడం, ఆదాయం లేకుండా పోవడం, మత్స్యకారులు వేటకెళ్ళిన తర్వాత వాళ్ళు పోసేస్తామని బెదిరించడం ఇటువంటి చాలా అమృతంగా ఉన్నది. ఈ సందర్భంగా తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులను సడలించేందుకు ఓఎన్జీసీ అధికారులు మత్స్యకారులతో అక్కడే చర్చలు జరిపారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి 2 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో మత్స్యకారులు శాంతించి వెనుదిరిగారు. సాక్షి న్యూస్, పశ్చిమ గోదావరి జిల్లా.